సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 582వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఈ రోజున వర్తమాన సమాజంలో చరిత్రహీనుల సంఖ్య పెరుగుతుంది, చరిత్రవంతుల సంఖ్య తగ్గుతుంది. ఎందువలన? పాపుల సంఖ్య పెరుగుతుంది, పాపాలు పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరు చెప్తారు. దీనికి విరుగుడు ఎక్కడ ఉంది? అసలు విరుగుడు ఉండాల్సిన అవసరమే లేదా? ఈ పాప కృత్యాలు, నీచ కృత్యాలు, లోపభూయిష్ట కృత్యాలు, ఒకరినొకరు మోసం చేసుకోవడం, దగా చేసుకోవటం, బాధ పెట్టడము, ఇది ఎంతవరకు కొనసాగుతుంది? దీనికి అడ్డుకట్ట వేసేటువంటి శక్తి ప్రపంచంలో ఉన్నదా లేదా? ఎందువలన మనము ఒక ధార్మిక జగత్తులో మనం అనేక రకరకాల కార్యక్రమాల ద్వారా మనలో ఉన్నటువంటి ఆ పతిత సంస్కారాలని ఎందువలన పావనంగా మార్చుకోలేకపోతున్నామో? ఇది ప్రశ్న. ఇది ఒక $multi-million ప్రశ్న. ఎందుకంటే 99% ఒక శక్తి ఉన్నది. భగవంతుడు అనండి, ఈశ్వరుడు అనండి, పరమాత్మ అనండి, లేక 33 కోట్ల దేవీ దేవతలు అనండి, ఒక శక్తి నడిపిస్తోంది అని ఆ యొక్క శక్తిని ఆరాధించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు కదండి. నాస్తికులు ఎక్కడో కొద్ది మంది మాత్రమే ఉంటారు కదా. అలాంటప్పుడు ఆ దైవ శక్తి పతితులని ఎందుకు పావనంగా చేయటం లేదు? ఇది మనకు కావాల్సిన విషయం. దీనికి ఒకటే ఒక కారణం అండి. ధార్మిక జగత్తులో ఎటువంటి చర్చ ఉండదు. ఏదైతే మనం చేస్తున్నామో, ఏ విధానం అయితే మనం విధానంలో నడుస్తున్నామో అదే పర్ఫెక్ట్ అనుకుంటాం. ఇంకా దానిలో మార్పులు చేర్పులు ఒప్పుకోము, ఎవరి మాట వినము. 7వ అధ్యాయం 3వ శ్లోకం ఎందుకు గట్టిగా ప్రతి ఎపిసోడ్లో నేను ఎందుకు చెప్తున్నానండి? 100కో కోటికో ఒక్కడు మాత్రమే నా మార్గంలో నడుస్తాడు అని భగవంతుడు ఎందుకు చెప్పడం జరిగింది? ఎందుకంటే మనుషులు దేహాభిమానంలో ఉన్నారండి. దేహాభిమానము అంటే ఏంటంటే అది రాంగ్ ఐడెంటిఫికేషన్లో ఉన్నారు. నేను దేహము కాదు. అర్థమైందండి? నేను ఆత్మని, ఈ దేహము నాది, ఈ దేహం ఆధారంగా నేను ఈ సృష్టి నాటక రంగంపై నా యొక్క సంస్కారాల అనుసారంగా నా యొక్క పాత్రని అభినయిస్తున్నాను. ఇది మనకి ఆధ్యాత్మిక జగత్తులో మనకు అర్థమవుతుంది. దేహాభిమానంలో ఉన్నవాళ్ళు ఈ రాంగ్, ఫేక్ ఐడెంటిఫికేషను, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ భగవంతుడు ఒకటే ముద్ర వేశాడు. ఎందుకంటే తమో ప్రధాన సంస్కారాలతో ఉన్నారు. ఎందుకంటే ఆత్మ చింతన లేదు. ఆత్మ ఇప్పటికే బాగా కుళ్ళిపోయింది. ఆ కుళ్ళుని కడుక్కునే విధానమే లేదు. దేహం అనుకుంటున్నాం, దేహాన్ని 3 సార్లు 4 సార్లు క్లీన్ చేసుకుంటున్నాం. ఆత్మ శుభ్రపడటం లేదు. అంటే అందరూ పతితులేనన్నమాట. అలాంటి సందర్భంలో ఒక పతితుడు ఇంకొక పతితుడిని పావనంగా చేయగలుగుతాడా? అర్థం చేసుకోండి. అందరూ దేహాభిమానంలోనే ఉన్నారు. ఒక దేహాభిమానంలో ఉన్న వ్యక్తి ఇంకొక దేహాభిమానంలో ఉన్న వ్యక్తిని ఆత్మాభిమానిగా తయారు చేయగలుగుతాడా? ఒక ఖాళీ కుండతో, ఒక చిన్న ఉదాహరణ, ఖాళీ కుండతో ఉన్నటువంటి ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క ఖాళీ కుండని నింపగలుగుతాడా? నీళ్ళతో నింపగలుగుతాడా? సింపుల్, అర్థం చేసుకోండి. నా కుండ ఖాళీగా ఉంది, నేను అవతల వాళ్ళ కుండలో నింపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ నిండుతుంది? ఈ ఒక ఫార్ములా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అర్థమైందండి? నా దగ్గర నేను అజ్ఞానంలో నేను నడుస్తున్నాను. అజ్ఞానం అంటే దేహాభిమానం కదా. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని ఏం చేస్తాడు? జ్ఞానిగా పరివర్తన చేస్తాడా?
జ్ఞానం యొక్క నిర్వచనం భగవద్గీతలో 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పాడు. ఆత్మ వేరు, శరీరం వేరు, క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, ప్రకృతి వేరు, పురుష వేరు. ఈ తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని అని అన్నాడు. అందువలన ఒక్కసారి మీరు అర్థం చేసుకోగలిగితే కేవలం భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు ఒక్కరే, వారికి మాత్రమే ఈ యొక్క మనుషులను, పతిత మనుషులను పావనంగా చేసే అధికారం ఉన్నది. 2 శ్లోకాల్లో చాలా స్పష్టంగా చెప్తాడు. 10వ అధ్యాయం 3వ శ్లోకంలో యో మాం అజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అంటాడు. అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. సర్వ మానవులలో మూఢత్వాన్ని విడిచిపెట్టినవాడు, అంటే ఈ అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టినవాడు, దేహాభిమానాన్ని విడిచిపెట్టినవాడు, తన యొక్క సత్యమైన మూల స్వరూపము ఆత్మగా గుర్తించినవాడు. అర్థమైందండి? అటువంటి వాళ్ళు సర్వ పాపాల నుండి దూరము కాబడతారు. 1866 సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దుఃఖించవద్దు అంటాడు. సర్వ పాపైభ్యో మోక్ష, సర్వ పాపాల నుండి నువ్వు మోక్షం అంటే లిబరేట్ కాబడతావురా నాయనా. నీవు నన్ను ఒక్కడిని అర్థం చేసుకో, సర్వధర్మాన్ని, దేహధర్మాన్ని విడిచిపెట్టి మాం ఏకం శరణం వ్రజ. ఆ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. భగవద్గీత నమ్ముతాం కానీ భగవద్గీత చెప్పిన భగవద్గీతలో ఉన్న భగవంతుని మాటల్ని మనం నమ్మము, సత్యమైన విషయాల్ని నమ్మము. భగవంతుడు పరమ సత్యము అంటాం కానీ ఆయన మాటలు అసత్యమా? ఒక్కసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకోండి. అందుకనే పతితుల సంఖ్య పెరుగుతోంది, చరిత్రహీనుల సంఖ్య పెరుగుతోంది, విలువలు లేకుండా మనుషులు జీవిస్తున్నారు, అస్తవ్యస్తంగా ఉన్నారు. అందుకనే రోజు రోజుకి మనుషులు సుఖము లేదు, అన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సమస్యలు, గొడవలు, తగాదాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఇవన్నీ మారణకాండ, ఇదంతా జరుగుతూ ఉన్నది. అర్థమైందండి? ఈ యొక్క ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకుని రావడానికి అనిపించి నాకు ఆలోచన వచ్చిందండి. అందుకని ఆధ్యాత్మిక కోణములో మాత్రమే మనం అర్థం చేసుకోగలిగితే ఖాళీ కుండతో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ఖాళీ కుండతో ఉన్న వ్యక్తికి ఆ కుండని నింపలేరు. ఒక నిండు కుండగా ఉన్నటువంటి వాడే అవతల వాళ్ళ కుండలు కూడా నింపగలుగుతాడు. అంటే ఒక పావన మార్గంలో నడుస్తున్నవాడు, ఒక ఆత్మజ్ఞాని, ఒక తత్వజ్ఞాని మాత్రమే ఆ యొక్క అర్థమైన మిగతా వాళ్ళకు కూడా తత్వజ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళ జీవితాన్ని సైతము సమూలంగా ఉద్ధరించడానికి వీలవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదామండి. మనం 18వ అధ్యాయంలోని 42వ శ్లోకంలో చాలా ముఖ్యమైన విషయాలు ఏమిటండి? ఇన్ని విషయాలు ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాన్ని దాంట్లో బ్రాహ్మణుడు ఎవరు బ్రాహ్మణుడు అన్న విషయాన్ని భగవంతుడు తేల్చేస్తున్నాడు. ఈ 1842లో ఎవరికైతే ఈ 8 లక్షణాలు ఉంటాయో వాళ్ళే బ్రాహ్మణులు, మిగతా వాళ్ళందరూ శూద్రులు. అర్థమైందండి? అందుకనే గీతలో ఏం చెప్పాడండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాం శూద్రాణాం చ పరంతప అన్నాడు కదా. శమోదమస్తప శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. జం అంటే ఆ విధంగా బ్రాహ్మణ జన్మతో పుట్టినటువంటి వాడి లక్షణాలు ఏమిటి? శమో దమః. అర్థమైందండి? శమో దమః, శౌచం, తపః శౌచం, క్షాంతి ఆర్జవం, జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. ఈ 9 లక్షణాలు. ఇందులో మనము మొదటి లక్షణం మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో మీరు 2వ లక్షణాన్ని అర్థం చేసుకుందామండి. ప్రయత్నం చేయండి. 2వ లక్షణం ఏంటంటే దమః. శమః అంటే మనోనిగ్రహము, మనసుని నియంత్రించుకోవడము. 2వది దమః అంటే ఇంద్రియ నిగ్రహము, సెన్సెస్ కంట్రోల్ అన్నమాట. కంట్రోల్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు. వీటి నుండి మనం ఇంద్రియ విషయాల నుండి ఈ ఇంద్రియాలను మనము కాపాడుకోవటం అన్నమాట. ఇంద్రియ విషయాల జోలికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? దైహిక భ్రాంతిలో పడిపోయి తప్పుడు కర్మలు చేస్తున్నాం. అందుకనే బ్రాహ్మణుడు యొక్క 2వ లక్షణం ఏంటంటే దమః. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి ఈ బ్యాక్గ్రౌండ్తో. దీని లోతైన వివరణ. దమః అనే పదము సంస్కృత ధాతువు దమ్ నుండి వచ్చింది. దమ్ అనే పదం నుంచి వచ్చిందంట. దమ్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చిందంట. అర్థం ఏంటి? ఇంద్రియాలపై
అవగాహనతో నియంత్రించడము. అవగాహన, ఇంద్రియాలు ఏమిటి అర్థమైందండి? పంచ జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ పంచ కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద, వాక్ పాణి పాద, ఏమన్నారు ఈ ఐదు, పాయూపస్థ, వాక్ పాణి పాద పాయూపస్థ, ఈ ఐదు కర్మేంద్రియాలు. తర్వాత శబ్ద స్పర్శ రూప రసగంధ, ఈ ఐదు ఇంద్రియ విషయాలు. అర్థమైందండి? వీటి మీద సంపూర్ణ అవగాహన ఉండి దానిని నియంత్రించటం, ఇది దమః అన్నాడు. ఈ దమః, ఈ లక్షణాలు ఎవరైతే దీన్ని నియంత్రించగలుగుతారో, నిగ్రహించగలుగుతారో వాళ్ళనే మనము బ్రాహ్మణులుగా గుర్తించాలి. అర్థమైందండి? ఇంద్రియాలపై అవగాహనతో నియంత్రించడం. ఇక్కడ దమః ఈ యొక్క గుణమును బ్రాహ్మణ స్వభావంలో ఎందువలన పేర్కొనడం జరిగిందంటే, ఇంద్రియాలు నియంత్రణలో లేకపోతే మనస్సు కూడా అస్థిరంగా మారుతుంది. మనసు నియంత్రణలో లేకపోతే ఇంద్రియాలు మన మాట వినవు అని చెప్పాడు. ఇప్పుడు ఇంద్రియాలు మన మాట వినకపోతే మనసు కూడా అస్థిరమవుతుంది. అంటే రెండు కాంప్లిమెంటరీ అన్నమాట. మనసు కట్టుదిట్టంగా ఉండి కంట్రోల్ చేయగలిగితే ఇంద్రియాలు నీకు నియంత్రణలోకి వస్తాయి. లేకపోతే ఇంద్రియాలు దానికి ఏం చేస్తుంది? ఆత్మని బానిసగా చేసి దేహభ్రాంతిలోకి నెట్టివేసి ఆ విధంగా విషయ వికారాలు వలయములో పడేసి మనం ఏం చేస్తుంది? ఆత్మని ఇంకా కుళ్ళబెడుతోంది. సంస్కారాలని తమో ప్రధానంగా ఇప్పటికే తయారైపోయి దాన్ని ఇంకా తమో ప్రధానంగా తీసుకొని వెళతాయి. అర్థమైందండి? మనస్సు కూడా అస్థిరంగా మారుతుంది. ఇంద్రియ నిగ్రహము. దమః యొక్క అసలు అర్థము, దమః అంటే చెప్పాను కదా, ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణములు, ఇంద్రియాలను నియంత్రించడం. ఇంద్రియ విషయాలు శబ్దస్పర్శ రూపరస గంధ, ఈ పట్ల ఆకర్షణకు లోను కాకపోవడము. అర్థమైందండి? మనకి చక్షు ఉందనుకోండి, అక్కడేం చెప్పాడు? రూపం అని చెప్పాడు. అలాగే ఒక్కొక్క ఇంద్రియము మనకి అలాగ 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు ఆ విధంగా గమనించినట్లయితే దాన్ని మనము వాటి పట్ల ఆకర్షణకు లోను కాకపోవడము. ఇంద్రియాలు మనల్ని లాగకుండా మనము వాటిని నడిపించడము. ఇంద్రియాలు మనల్ని వాటి వైపు లాగకుండా మనము వాటిని నడిపించడము అంటే ఇంద్రియాలపై పూర్తి అధికారము చెలాయించడము. ఇది దమః. ఎవరైతే ఇంద్రియాలపై పూర్తి అధికారాన్ని చెలాయిస్తారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులుగా ఈ భగవద్గీత భగవంతుడు ముద్ర వేయటం జరిగింది. ఇప్పుడు కొన్ని కొన్ని గీతా శ్లోకాలు, కొన్ని ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. దీన్ని సమర్థించేది ఏది? ఇంద్రియాలని మనం అదుపులో పెట్టుకోవాలి అని గీతలో ఎక్కడైనా ఉన్నదా? ఇతర ఉపనిషత్ మంత్రాల్లో ఎక్కడైనా ఉన్నదా? మనం పరిశీలిద్దాం. 2వ అధ్యాయము 58 అండి. 2వ అధ్యాయంలో 58 సాంఖ్యయోగము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియార్ధేషు ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏదైతే ఉందో 2వ అధ్యాయంలో 54 నుండి 72 ఈ మధ్యలో ఉన్నటువంటి శ్లోకము 2వ అధ్యాయంలోని 58. ఏ విధముగా అయితే తాబేలు, టర్టిల్ అంటారు కదా, తాబేలు తనకేదన్నా సమస్య వచ్చినప్పుడు, ఎవరన్నా రాళ్ళేసి కొట్టినప్పుడు తల మీద కొట్టేలా ఉంటే తల ముడుచుకుంటుంది, కాళ్ళు చేతులు ఏవైతే 4 ఉంటాయి కదా అవి ముడుచుకుంటాయి. ఏ విధంగా తాబేలు ముడుచుకుంటుందో మనము కూడా ఇంద్రియాలని, ఇంద్రియ విషయాల నుండి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మన వెనక్కి లాక్కుంటే వాళ్ళే ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అంటే వాళ్ళే స్థితప్రజ్ఞులు అంటున్నాడు. తాబేలు తన అవయవాలను లోపలికి తీసుకున్నట్లు ఇంద్రియాలను నియంత్రించగలవాడే స్థిర బుద్ధి కలవాడు. తర్వాత అదే అధ్యాయంలోని 60వ శ్లోకం అండి. 2వ అధ్యాయంలోని 60వ శ్లోకం. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి పరమాధీని హరంతి ప్రసభం మనః అన్నాడు. ఇంద్రియాలు బలంగా ఉంటాయి, జాగ్రత్తగా లేకపోతే మనసుని లాగేస్తాయి. అర్థమైందండి?
అది 2:61 2:61. సో లైన్గా 2వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకాలు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యింద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇదంతా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఇంద్రియాలను నియంత్రించి పరమాత్మలో స్థిరంగా ఉండాలి. పరమాత్మ యొక్క స్మృతి మనం ఏకాగ్రంగా ఉంటేనే కుదురుతుందండి. నా ఇంద్రియ సుఖాలు కావాలి, ఇంద్రియానికి బానిసంగా అవ్వాలి, వాటి మీద మోజు తగ్గించుకోకుండా ఉండాలి, ఇక్కడ నాకు భగవంతుడు దొరకాలి. ఈ రెండు కూడా 2 పడవల మీద వేస్తే అటొక్కాలు ఇటొక్కాలు పెడితే చీరుకుపోతాం. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఇంద్రియాలను నియంత్రించినప్పుడే పరమాత్మతో మన బుద్ధి స్థిరంగా అక్కడ ఉంటుంది. 10వ అధ్యాయంలోని 4వ శ్లోకం విభూతి యోగం. బుద్ధిర్జ్ఞానము సమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవోభావో భయం చ అభయమేవ చ. ఇక్కడ క్షమా సత్యం దమః శమః అన్నాడు చూసారా. శమ కూడా వచ్చింది ఇక్కడ. శమ అంటే మనో నిగ్రహము, ఇక్కడ దమః అంటే ఏమన్నాడు, ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. ఏమంటున్నాడు, మొదలైన అన్ని గుణాలు చూసారా. ఏమన్నాడండి, ఇంద్రియ నిగ్రహము, నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ మొదలైన అన్ని గుణాలు భగవంతుని నుండే ఉద్భవిస్తాయి. ఇవన్నీ రావాలి అంటే మనము స్వయాన్ని మూల స్వరూపము ఆత్మగా గుర్తించడం ఫస్ట్ స్టెప్ అన్నమాట. అదే గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. అర్థమైందండి. అప్పుడు మీకు ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఇవన్నీ మొదలైన గుణాలు భగవంతుని నుండే ఉద్భవిస్తాయి. తర్వాత 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాల ప్రస్తావన ఉంటుందండి. ఈ 26 దివ్య గుణాలు నేను ఆత్మలో నిక్షిప్తం చేశాను అంటాడు భగవంతుడు. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అంటాడు. అర్థమైంది. అందులో మీరు ఒక్కసారి మొదటి శ్లోకాన్ని తిరగేసినట్లయితే అందులో మనకు దమః ఉంటుంది. అర్థమైందండి. అన్ని 26 దివ్య గుణాల్లో ఈ దమః ఇంద్రియ నిగ్రహం కూడా ఒక దివ్య గుణము. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ. చూసారా, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపం ఆర్జవం అన్నాడు. చూసారా, అక్కడ దమశ్చ అంటే దమః, చ అంటే చ అంటే మరియు, దమః అంటే ఇంద్రియ నిగ్రహము. ఇక్కడ ఏం చెప్పాడు, ఏమన్నాడండి, 16 ఈ 26 దివ్య గుణాల్లో దమః అనేది కూడా ఒక దైవీ గుణం అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు మీకు ఉపనిషత్తు మంత్రాలు తీసుకొస్తాను కొన్ని. కఠోపనిషత్తు ఎంత అద్భుతమైన ఉపనిషత్తు అండి. కఠోపనిషత్తు ఒక్కటి మీరు చదువుకోండి. ఇప్పటికే మనం స్టార్ట్ చేసాము. అది ఎన్ని వీలైతే అన్ని మంత్రాలు మనం కంటిన్యూ చేద్దాము. శ్రద్ధగా వినండి. కఠోపనిషత్తు చాలా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, సంస్కార పరివర్తన, ఇవన్నీ విషయాలు భగవద్గీతలో చెప్పిన మూల విషయాలన్నీ కూడా ఇక్కడ ఉపనిషత్తులు అన్నీ రిపీట్ అయినాయండి. ఇప్పుడు కఠోపనిషత్తు 1.3 ఇప్పుడు రెండో వల్లి చదువుతున్నాం, మనం చెప్పుకుంటున్నాము. ఆ రెండో వల్లి అయిపోతే మళ్ళీ మూడో వల్లిలోకి వస్తాం. 1వ అధ్యాయము 3వ వల్లి 3వ మంత్రం ఇది 1:3. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ అన్నాడు. ఇక్కడ ఏమిటంటే ఒక రథము రథికుడు సారథితో పోలుస్తున్నాడు. కళ్ళెము అదేవిధంగా దాని రథికుడు. ఒకసారి అర్థం చేసుకోండి, ఆత్మ అంటే రథము యొక్క యజమాని. అర్థమైంది. శరీరం అనేది రథము. ఈ రథం యొక్క ఓనర్ ఎవరు? ఆత్మ. అర్థమైందండి. శరీరము రథము, బుద్ధి అనేది సారథి. ఎంత చక్కగా చెప్తుంది చూడండి కఠోపనిషత్తు 1:3. బుద్ధి అనేది సారథి. కఠోపనిషత్తు 1:3 ముఖ్యంగా మనకి ఈ యొక్క ఏ విధంగా మన ఎంటైర్ ఆపరేటస్ని ఒక రథము, రథ సారథి, కళ్ళెము, గుర్రాలు ఇవన్నీ పోల్చారండి. ఆత్మ ఏమన్నారు? రథము యజమాని, శరీరము రథము, బుద్ధి సారథి, మనస్సు పట్టాలు అంటే పట్టుకుంటాం, కడతారు కదా తాళ్ళు, పట్టాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు వాటికి మార్గం అన్నమాట. అల్టిమేట్ ఎటు వెళ్ళాలి? ఆ ఇంద్రియ విషయాలు లాగుతుంటాయన్నమాట. అక్కడ సారథి గట్టిగా ఉన్నాడనుకోండి, ఆ బుద్ధి అనేది సారథి అని చెప్పాడు కదా, కరెక్ట్గా అటు వెళ్లకుండా మంచి మార్గాన్ని తీసుకుని వెళ్తాడు. ఇది అనమాట మీనింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒక్కసారి గమనించండి.
ఆ ఇంద్రియ విషయాలు వాటి మార్గము. నియంత్రిత మనస్సు, చూసారా, నియంత్రిత మనస్సు, వివేక బుద్ధి ఏమవుతుందని గమ్యము చేరుతుంది. గమ్యం అంటే ఏంటి? సంస్కార పరివర్తన, తర్వాత సుఖమైన జీవితము, వర్తమాన జీవితం సుఖము శాంతులతో ఉండడము, తదుపరి సత్య త్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందడం, అంటే స్వర్గములో ఆ ప్రవేశించడం అన్నమాట. అర్థం ఏం చెప్పాడు? నియంత్రిత మనస్సు, వివేక బుద్ధి గమ్యము చేరుతుంది. లేకపోతే రథము తప్పుదారిలోకి వెళుతుంది. గుర్రాలు నియంత్రణలో లేకపోతే రథము ప్రమాదములో పడుతుంది. దమహ అంటే అదే అన్నమాట. దమహ అంటే ఏంటి? ఆ ఇంద్రియ విషయాలు ఏదైతే మార్గం వైపు చూపిస్తోంది చూసారా, అటు వెళ్లకుండా సరిగ్గా నియంత్రించడం అన్నమాట. అది దమహ అంటే అదేనంటున్నాడు. ఇప్పుడు దమహ మరియు శమహ, ఈ రెండింటి మధ్య భేదాన్ని కొంచెం తెలుసుకుందా ప్రయత్నం చేద్దామండి. దమహ అంటే ఇంద్రియ నిగ్రహము, శమహ అంటే మనో నిగ్రహము. ఇప్పటికే మనం చర్చించుకున్నాము. దమహ అంటే బాహ్య నియంత్రణ, బాహ్య నియంత్రణ. శమహ అంటే అంతర్గత నియంత్రణ. అర్థమైంది? అది కూడా చర్చించుకున్నాం. ఇంద్రియాలు నియంత్రణలో ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఇంద్రియాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంటే మనస్సు ఇంద్రియాలు పరస్పరం అన్నమాట, సహాయం, ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా మనము అది గుర్తించాలి. రెండు పరస్పర సహాయకాలు. ఇప్పుడు దమహ ఎలా సాధించాలి, ఎంత డీటెయిల్డ్గా మనం చర్చిస్తున్నామో చూసారా. అంటే బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ ఉన్నట్లయితే స్వచ్ఛమైన బ్రాహ్మణుడుగా తయారవుతాడు. తర్వాత సంస్కార పరివర్తన చేసుకుంటాడు. వర్తమాన బ్రాహ్మణుడే భవిష్యత్తులో దేవీ దేవతగా సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతాడు. అర్థమైంది? దమహ ఎలా సాధించాలి? అందులో 4 పాయింట్స్ ఉన్నాయండి. మొదటి పాయింట్ ఏంటి? అవగాహన, అవేర్నెస్. అవగాహన, అవగాహన అంటే నాలెడ్జ్ అన్నమాట. దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఇంద్రియాలు ఏమున్నాయి, ఇంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏమిటి, కర్మేంద్రియాలు ఏమిటి, ఇంద్రియ విషయాలు ఏమిటి, ఎలా కంట్రోల్ చేయాలి, నాలెడ్జ్ అనమాట. ఇంద్రియాలు మనల్ని ఎక్కడికి లాగుతున్నాయో గమనించడము మొదటి. నియమం అంటే డిసిప్లిన్ అన్నాడు. ఆహారము, వినోదము, మాట, ఇవన్నీ నియంత్రణలో ఉండడం. ఆహారము ఏది పడితే తీసేసుకోవడం అంటే అది ఇంద్రియాన్ని మనం కంట్రోల్ చేసుకున్నట్ట, ఇంద్రియాలకి దాసోహం అన్నట్ట. రోడ్డు మీద ఏదో దొరుకుతుంది, పానీపూరియో ఏదో ఒకటి రోడ్డు మీద దొరికి తినేస్తాము. లేకుండా ఉంటే ఏదో హోటల్కి వెళ్ళి ఏదో తినేస్తుంటాము. ఇక్కడ మళ్ళీ గీతలో సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం అని చర్చించడం కూడా జరిగింది. మనం సాత్విక ఆహారం స్వీకరిస్తున్నామా, లేకుండా అంటే మనం తామసిక ఆహారం స్వీకరిస్తున్నాం. అందుకనే ఆహారం గురించి చెప్పాడు. వినోదం అంటే ఆత్మని వినోదింపజేసే విధానమా, లేకుండా ఉంటే మీరు దైహికంగా ఇంద్రియ సుఖాల కోసము ఈ సినిమాలకని, డ్రామాలకని, ఆ సీరియల్స్ అని అదంతా చేసుకుని సమయాన్ని గడిపేస్తున్నారా? వినోదము. తర్వాత మీరు మాట్లాడే మాట అది శరీరాన్ని సమర్థించే విధంగా ఉంది. అంటే మీ యొక్క విషయ వికారాల వలయంలో కూరుకొని మాట్లాడుతున్నారా? పంచ వికారాల దాంట్లో క్రోధముతో మాట్లాడుతున్నారా? మోహముతో ఉన్నారా? కామ వికారంతో ఉన్నారా? ఇదనమాట మాట. ఇవన్నీ నియంత్రణలో ఉంచడము, అది నియమము, డిసిప్లిన్ అన్నాడు. మూడవది ప్రత్యామ్నాయము, అంటే సబ్లిమేషన్. అంటే ఏంటి? ఇక్కడ ప్రత్యామ్నాయం అంటే ఏంటంటున్నాడంటే తక్కువ స్థాయి ఆనందాల బదులు ఉన్నతమైన ఆనందాన్ని ఎంచుకోవడం, ఆల్టర్నేటివ్ అన్నమాట. ఇప్పుడు ఈ చిన్న ఈ ఇంద్రియ సుఖాలు ఒక జన్మకి మాత్రమే పరిమితము కాబట్టి ఇటువంటి దాంట్లోనే పూర్తిగా మునిగిపోకండి. కాస్త లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఇన్వెస్ట్మెంట్ ఒక 50 లక్షల మీద ఉందనుకోండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి. లేకపోతే ఒక 3 నెలలకో 6 నెలలకో ఎఫ్డిఆర్ వేస్తే తక్కువ వస్తుంది అంటారు కదా. ఇదే విధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? తక్కువ స్థాయి ఆనందాల బదులు ఉన్నతమైన ఆనందం ఎంచుకోవడం అన్నమాట. అది సబ్లిమేషన్, ప్రత్యామ్నాయం. నాలుగవది యోగం అన్నాడు. యోగం అంటే రాజయోగము. మనస్సు పరమాత్మతో కలిస్తే ఇంద్రియాలు సహజంగానే శాంతిస్తాయి. వేరే ఆప్షన్ లేదండి. పతితులు పావనంగా అవ్వాలంటే రాజయోగం ఒకటే మార్గము. లేకుండా ఉండి ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు కొన్ని లక్షల మంది మంచిగా సంస్కార పరివర్తన చేసుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించుకుంటూ అర్థం పరమాత్మ స్మరణలో
జీవితాన్ని గడుపుతున్నటువంటి విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఆలోచించండి. మనస్సు పరమాత్మతో కలిస్తే ఇంద్రియాలు మనస్సు పరమాత్మతో కలిస్తే ఇంద్రియాలు సహజంగా శాంతిస్తాయి. దమః అంటే ఏంటంట? ఇంద్రియాలపై ఆధిపత్యము. అర్థమైందండి. నేను ఆత్మను అనే అవగాహన, శరీర చైతన్యము. ఏమన్నాడు? నేను ఆత్మను అనే అవగాహన, శరీర చైతన్యము తగ్గించాలి. నేను శరీరం అనుకో చాలా యాక్టివ్గా శరీరం ద్వారా పనిచేస్తుంటాను చూసారా, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి. యోగ శక్తి ద్వారా వాసనలను నియంత్రించాలి. వాసనలు అంటే సంస్కారాలు. మనం ఎన్నో జన్మలుగా మనం మోస్తున్నాం ఆ సంస్కారాలని. అర్థమైందండి. శరీర చైతన్యం తగ్గించడము, యోగ శక్తి ద్వారా వాసనలను నియంత్రించడము ముఖ్యముగా. ఇక్కడ మనకి దమః కుదరాలి అంటే పవిత్రత ఒకటి చెప్పాడండి, బ్రహ్మచర్యము అని చెప్పాడు. బ్రహ్మచర్యము దమః యొక్క పరాకాష్ట. అర్థం. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అని అన్న దాంట్లో ఫస్ట్ వికారం ఏంటి? కామ వికారం. కామ వికారం అంటే లైంగిక వాంఛలు, సెక్స్, లస్ట్. ఇది కాకుండా విషయ వికారాలని ఇంకా అనుభవం చేయడానికి ఉత్పన్నమయ్యేటువంటి కామనలు, కోరికలు. అర్థమై ఇంద్రియ సుఖాల కొరకు పొందే కోరికలు. ఈ రెండు కలిపి కామ వికారం అంటారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? బ్రహ్మచర్యము. దీన్ని దమః యొక్క పరాకాష్ట. దమః ఉన్నవాడి లక్షణాలు, దమ గుణాన్ని ప్రాక్టీస్ చేసేవాడి లక్షణాలు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. విషయాలపై ఆధారపడడు. విషయాలంటే విషయ వికారాలు. ఒకటి ఇంద్రియ విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే ఇవన్నీ బాహ్య ఆకర్షణల మీద ఆధారపడి మనం ఆనందాన్ని కోరుకుంటున్నాం అన్నమాట. అది దాని మీద ఆధారపడడంట. రెండు, ఆహారము, నిద్ర, మాట నియంత్రణలో ఉంటాయి. ఆహారం కూడా చాలా నియంత్రణగా ఉంటాయి. శ్రేష్టమైన స్వచ్ఛమైన ఆహారము. అర్థమైంది. అదేవిధంగా సాత్విక ఆహారము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవన్నీ మానేస్తాడు. అర్థమైందండి. అట్లా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి భగవద్గీతలో కూడా. సాత్విక, రాజసిక, తామసిక ఆహారాల గురించి చర్చ ఉంది 17వ అధ్యాయంలో. ఆహారము, నిద్ర కూడా ఏంటంటే అది ఎట్లా ఉందంటే తినడం, పడుకోవడం ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు చాలామంది. కానీ నిద్ర కూడా నియంత్రించుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు. కలియుగం యొక్క అంతిమ సమయము. నిద్ర, మాట నియంత్రణలో ఉంటాయి. వికారాలకు లోను కాదనమాట. ఎప్పుడైతే మనకి విషయ వికార ఈ ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయో విషయ వికారాలను కూడా కంట్రోల్ చేస్తాము. స్థిరంగా ఉంటాడు. ఇంకొకటి తప్పు అర్థాలని, ఈ తప్పుడు అర్థాలంటే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అంటే మనము దమః అంటే ఇంద్రియాలను నియంత్రించడము, ఇంద్రియ నిగ్రహం అంటే ఏది కాదంట? బలవంతంగా అణిచివేయడము కాదు. బలవంతంగా అణిచివేయడం కాదు. కోపం వచ్చేస్తోంది, ఉబికి వచ్చేస్తోంది, తిట్టాలి, కొట్టాలనిపిస్తోంది. కానీ ఏదో భగవంతుడు చెప్పాడు కదా ఇట్లా ఉండాలని ఆపుకుంటున్నాం. అది బలవంతంగా అణిచివేయటం కాదు. కామ వికారం, క్రోధ వికారం, లోభ, మోహ, అహంకారం బలవంతంగా అణిచివేయడం కాదు. కోరికలను పూర్తిగా నాశనము చేయడము కాదు. అర్థమైందండి. దాన్ని మనం రాజయోగ ప్రక్రియ ద్వారా ఆంతరిక శక్తి తెచ్చుకొని, దమః అంటే అవగాహనతో నియంత్రణ. అవగాహన అంటే జ్ఞానము ద్వారా వస్తుంది. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా వస్తుంది. ఆఖరిగానండి ముగింపులో మనం ఏం చెప్తున్నాము? దమః అంటే ఇంద్రియ నియంత్రణ, విషయాసక్తి తగ్గించడము. విషయ వికారాల మీద ఆసక్తి, అదేవిధంగా ఇంద్రియ విషయాలు, శబ్దస్పర్శ, రూపరసగంధ వీటి మీద కూడా మన ఆకర్షణ తగ్గించుకోవడము. ఆత్మ మీద ఆధిపత్యము. నేను ఆత్మని, నేను స్వరాజ్య అధికారిని. స్వరాజ్యం అంటే స్వ అంటే ఆత్మ. ఈ యొక్క శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు వీటన్నిటి మీద నేను రాజుని అని అర్థం చేసుకోవడం అన్నమాట. ఆధిపత్యము, విషయాసక్తి తగ్గించడము, ఆత్మాధిపత్యము. చివరిగా దమః ఇంద్రియాలపై జాగ్రత్తతో అధికారము చెలాయించటము. అంటే ఇంద్రియాలని మనము సదుపయోగం చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కళ్ళు ఉన్నాయి, చూడాలి, మంచిని చూడొచ్చు కదా. మనం చెడుని వైపు వెళ్తున్నాం. మంచి మాట్లాడొచ్చు, మంచి మాటలు వినొచ్చు. అర్థమైందా? మంచి ఆహారాన్ని స్వీకరించవచ్చు. సో ఇంద్రియాల ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకుని మనం ఆ విధంగా మనం భగవంతుడు చెప్పిన మార్గంలో మనము నడవాలి. ఇది బ్రాహ్మణులకు ఉండవలసిన 2వ లక్షణము. తదుపరి ఉన్నటువంటి ఇంకా 6 లక్షణాలు మిగిలి ఉన్నాయి. వీలైతే మనకు 2 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి.
ఇక్కడితో ఈ చర్చను ముగిస్తున్నాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.